ఇప్పుడు మా కూతురు మాట్లాడుతుంది, విందాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్టోబర్ 17 మాకు వివాహం జరిగింది. మీ అందరు వచ్చిన్నారని మేము నమ్ముతున్నాము. మీ అందరు ప్రార్థనలు లేకుండా ఇది జరగలేదు. మీ అందరూ మా కొరకు ప్రార్థించి ఇంత ఘనమైన వివాహం జరిగించుటకు ప్రార్థన చేసినందుకు మీ అందరికీ మొదటగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత గొప్ప సాక్ష్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవుడికి ఎంతో కృతజ్ఞతరాలై నేను ఉన్నాను. ఈరోజు దేవుని ప్రేమ లేనిదే, నాతో లేనిదే నేను ఈరోజు ఇలా ఉండేదాన్ని కాదు. ఎన్నడూ విడిచిపెట్టని దేవుడు నా తోడై ఉన్నాడు. నన్ను నడిపిస్తున్నాడు ఇన్ని రోజుల నుంచి. ఇంకా ముందు కూడా నన్ను నడిపిస్తూనే ఉంటాడు. మా మమ్మీ చనిపోయినప్పుడు మా తండ్రి విశ్వాసమే మమ్మల్ని నిలబెట్టింది. ఇప్పుడు మా అత్తయ్య మామయ్య వాళ్ళ విశ్వాసం మమ్మల్ని ఉంచుతుంది. అది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎంతో మంచి భర్తని, అత్తయ్యని, మామయ్యని, మరి మరిది గారిని కూడా దేవుడు అనుగ్రహించినందుకు దేవుడు ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను దేవుడికి. మరి చర్చ్ కూడా నాకు ఎంతో అండగా నిలిచింది. మాకేమీ లేనప్పుడు మేము ముగ్గురం ఊరికే చర్చ్కి వచ్చినప్పుడు ఎంతోమంది తోడు మాకు వచ్చింది. ఎంతోమంది అందరూ మాతో వచ్చి మాట్లాడుతూ మాతో కలిసిపోయి ఒక ఫ్యామిలీ లాగా, వివర్ లైక్ ఏ ఫ్యామిలీ. ఏ రోజు కూడా మేము బాధపడలేదు, ఎందుకంటే మాకు ఒక పెద్ద ఫ్యామిలీ ఉందని మేము నమ్మాము. మరి రాజా అన్న కూడా నేను ఎంతో థ్యాంక్ఫుల్గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడు నన్ను కూతురు కూతురు అంటూ ఉన్నాడు. అన్న, యు ఆర్ మై ఫాదర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. యు ఆర్ మై స్పిరిచువల్ ఫాదర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న ఫ్యామిలీ కూడా, నికోల్ అక్క, అమృత అక్క అందరు కూడా మాతో ఉన్నారు. మీ అందరు ప్రార్థనల వల్లనే ఈరోజు మేము ఇలా నిలబడి సాక్ష్యం చెప్తున్నాము. ఈరోజు మేమున్న స్థితియే మా సాక్ష్యం. దేవుడికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించును గాక అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.